అందరికీ నమస్కారం. ఈరోజు ఏవియేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి, ఒక ఎంఓయు ఎంబ్రేయర్ అలాగే అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈరోజు చేయడం జరిగింది. దీని తాలూకా విశేషం ఏంటంటే, ఎంతో కాలం నుంచి భారతదేశంలో ఒక ప్రయత్నం జరుగుతుంది. మన దేశంలో మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం తయారు చేసుకోవాలన్నది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఈ రోజు జరిగినటువంటి ఎంఓయు ఒక కీలకంగా మారబోతుందని తెలియజేసుకుంటున్నాను. ఇందులో అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అలాగే ఎంబ్రేయర్ ఏదైతే బ్రెజిలియన్ సంస్థ ఉందో, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో, వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం ఈ రోజు కుదుర్చుకోవడం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం. నేను కూడా మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ భారతదేశంలో మరింత ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చాను. దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని విస్తృతంగా చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ఆయనకి శ్రీకారం చుట్టారు. గత 10 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో అనేక విజయాలు మనం సాధించాం మేక్ ఇన్ ఇండియాలో. ఆ యొక్క విజయాలని మన సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా తీసుకొని వచ్చే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మనం చేసే సంస్కరణలు కావచ్చు, అలాగే ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆ లీడర్షిప్ కావచ్చు, వీటన్నిటినీ చూసి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ రోజు దేశంలో పెట్టడానికి ఈ రోజు చాలా మొగ్గు చూపిస్తున్నాయి. అందుకనే బ్రెజిల్ నుంచి ఉన్నటువంటి ఎంబ్రేయర్ సంస్థ కూడా ఈ రోజు ఈ ఒప్పందం ద్వారా మన దగ్గర తయారు చేయడానికి వాళ్ళు కూడా ఈ రోజు ఒప్పుకున్నారు. దీని ద్వారా మనం టార్గెట్ ఏంటంటే, ఏదైతే మన ఏవియేషన్ డిమాండ్ రోజు రోజుకి భారతదేశంలో పెరుగుతుందో, సుమారు ప్రతిరోజు కూడా 5 లక్షల మంది ఈ రోజు ఫ్లైట్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆ డిమాండ్ మరింత పెరగబోతుంది రానున్న కాలంలో. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు సామాన్యులు కూడా ఎయిర్ ట్రావెల్లో ప్రయాణం చేయడానికి చాలా ఫెమిలియరైజ్ అయ్యారు. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర రావాలి. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ మనమే తయారు చేసుకోగలిగితే ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే స్థానికంగా మన యువతి యువకులకి మన దేశంలో ఇంజనీరింగ్ గానీ లేకపోతే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా చూసుకొని ఈరోజు 80 to 150 సీటర్ ఆ సెగ్మెంట్ తాలూకా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. Tier 2, Tier 3 సిటీస్ మధ్యలో కొత్తగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా డిమాండ్ భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఈ డిమాండ్ ని మనం ఎంచుకొని ఈ డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్లేన్లు తయారు చేయాలని ఎంబ్రేయర్, అదాని వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. రానున్న కాలంలో ఒక అసెంబ్లీ లైన్ కూడా దేశంలో పెట్టాలన్నది ఈ రోజు ఎంఓయూ కూడా చేశారు. మరి బ్రెజిల్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా వచ్చే నెల వచ్చినప్పుడు కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళు కలిసి దీని మీద మరిన్ని నిర్ణయాలు తీసుకొని ఇది ఏ రకంగా ముందుకు నడవబోతుంది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. కాకపోతే ఇది మన భారతీయ తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ముఖ్యంగా ఏవియేషన్ లో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మనం తెలియజేసుకోవచ్చు. అది ఈరోజు మినిస్ట్రీ తాలూకా సపోర్ట్ ద్వారా దాన్ని కూడా ఈ రోజు లాంచ్ చేశాం. రానున్న కాలంలో దీన్ని మనం ఒక మైలురాయిలాగా తీసుకొని మరింత మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ దేశంలో డెవలప్ చేయడానికి మనం ఇంకా అడుగులు వేయబోతున్నామని తెలియజేస్తున్నాను. రేపు వింగ్స్ ఇండియా షో కూడా హైదరాబాద్ లో ఏదైతే జరుగుతుందో అందులో కూడా ఎంబ్రేయర్ తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకంగా డిస్ప్లేలో కూడా పెట్టాం. ఎందుకనంటే ఎయిర్లైన్స్ కూడా దీని విశిష్టత తెలుసుకొని వాళ్ళు కూడా దీనికి ఆర్డర్స్ పెట్టే విధంగా ప్రమోట్ చేయాలని వాళ్ళకు కూడా వింగ్స్ ఇండియాలో డిస్ప్లే చేయడానికి ఒక అవకాశం కల్పించాం. సో ఇది రానున్న కాలంలో ఎంబ్రేయర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశంలో తయారైతే మన డొమెస్టిక్ డిమాండ్ కి అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం, ఒక మార్కెట్ ఇక్కడ క్రియేట్ అవుతుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఎంబ్రేయర్ వాళ్ళకి అలాగే అదాని సంస్థ వాళ్ళకి ఈ యొక్క పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నందుకు వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.